తెలంగాణ యూనివర్సిటీస్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్‌లో జాయిన్ అవ్వడం కోసం ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఐసెట్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆఫ్‌లైన్ బ్యాచెస్ మండే నాడు అన్ని బ్రాంచెస్‌లో స్టార్ట్ అవుతున్నాయి హైదరాబాద్‌లోని. మీరు కాలేజ్ గోయింగ్ అయితే మాత్రం ఇక గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉంటే మాత్రం ఈవినింగ్ బ్యాచెస్ కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయి. ఈవినింగ్ బ్యాచెస్, మార్నింగ్ బ్యాచెస్ అండ్ డే బ్యాచెస్. ఈవినింగ్ బ్యాచెస్ కంఫర్టబుల్ ఆఫ్టర్ కాలేజ్ యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ వన్. అండ్ ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్‌గా ఏ యూనివర్సిటీస్ ఈ ఐసెట్ నోటిఫికేషన్ ద్వారా ఐసెట్ ర్యాంక్ ద్వారా మిమ్మల్ని అడ్మిషన్ తీసుకుంటే అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్‌నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, జవహర్లాల్ నెహ్రూ అండ్ టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాద్, అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ 9 యూనివర్సిటీస్‌లో మీరు ఎంబీఏ గాని, ఎంసీఏ గాని జాయిన్ అవ్వడానికి ఈ ఐసెట్ ర్యాంక్‌ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎలిజిబిలిటీ ఎవరుంది అంటే ఎంబీఏ కోసం చూడండి. ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు 3 ఇయర్స్, 4 ఇయర్స్ డిగ్రీ ఏదున్నా సరిపోతుంది. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ ఎనీ అదర్ 3 ఆర్ 4 ఇయర్స్ డిగ్రీ ఉంటే మాత్రం మీకు సరిపోతుంది. బట్ అందులో మాత్రం 50% మీకు వచ్చి ఉండాలి. 50% మార్క్స్ జనరల్ అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం బీసీఏ గాని, బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీఏ గాని విత్ మ్యాథమెటిక్స్ అట్ 10+2 లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్‌లో మీకు కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో గాని మీరు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదువుకుంటే మీరు దానికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లేదు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గాని ఎనీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీరు చదివితే మాత్రం దానికి ఏఐసీటీసీ అప్రూవల్ గాని, యూజీసీ అప్రూవల్ గాని ఉంటే సరిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు 10th మార్చ్ నుంచి దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. 10th మార్చ్ నుంచి 3rd మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సబ్మిషన్ 3rd మే చేసుకోవచ్చు. అదే ₹250 లేట్ ఫీతోని 17th మే వరకు మీరు సబ్మిట్ చేయొచ్చు. ₹250 లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. అండ్ అదే ₹500 లేట్ ఫీతోని 26th మే వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్‌గా మీరు అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు జూన్ 8, 9 2 డేస్‌లో 4 డిఫరెంట్ సెషన్స్‌లో కండక్ట్ చేస్తారు. ఏదో ఒక రోజున మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 2 డేస్‌లో 4 సెషన్స్‌లో మార్నింగ్ అయితేనేమో ఎగ్జామినేషన్ 10 to 12:30 ఉంటుంది. అది ఆఫ్టర్‌నూన్ సెషన్ అయితే మాత్రం 2:30 to 5 ఉంటుంది. ఏదో ఒక రోజు మీకు 2 డేస్‌లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అందరు క్యాండిడేట్స్‌కి ₹750 పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ గాని, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ గాని వాళ్ళు ₹550 పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఇది మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ. మొత్తం 200 క్వెషన్స్ 200 మార్క్స్. బట్ సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ అని 75 క్వెషన్స్ 75 మార్క్స్. అందులో ఏముంటాయంటే డేటా సఫిషియన్సీ 20 క్వెషన్స్ 20 మార్క్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 క్వెషన్స్ 55 క్వెషన్స్ 55 మార్క్స్. అండ్ సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీలో మళ్ళీ మనకు 3 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే అర్థమెటికల్ ఎబిలిటీలో 35 క్వెషన్స్ 35 మార్క్స్ ఉంటుంది. అల్జబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీలో 30 క్వెషన్స్ 30 మార్క్స్ అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీలో 10 క్వెషన్స్ 10 మార్క్స్ ఉంటుంది. ఈ 3 మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఉంటుంది. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్. అందులో 50 క్వెషన్స్ 50 మార్క్స్ ఉంటుంది. ఈ 3 సెక్షన్స్ కలిపి టోటల్‌గా 200 క్వెషన్స్ 200 మార్క్స్ ఉంటుంది. అన్నిటికి కలిపి 150 మినిట్స్ 2.5 అవర్స్ టైము మీకు ఉంటుంది. సో ఇది మీకు ఎగ్జామినేషన్ ఉండేది. మీకు ఎగ్జామినేషన్ అనేది మీరు ఇంగ్లీషు, హిందీ గాని, ఇంగ్లీషు, తెలుగు గాని, ఇంగ్లీషు, ఉర్దూలో గాని మీరు రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక ఈ ఎగ్జామినేషన్ సంబంధించే చూడండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లుందంటే ఈ 3 సెక్షన్స్‌లో క్వెషన్స్ ఇంగ్లీషు, తెలుగులో గాని, ఇంగ్లీషు, ఉర్దూలో గాని సెక్షన్ ఏ. సెక్షన్ బి ఇంగ్లీషు, తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఉర్దూ. మరి సెక్షన్ బి అనేది ఇంగ్లీష్ పేపర్ కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. లాంగ్వేజ్ ఉండే అనేది ఇది లేదు. సో ఇది మీకు ఉండేది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి అందరికి 25% మినిమం మార్క్స్ వస్తేనే ర్యాంక్ వస్తుంది. క్వాలిఫై లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు. బట్ అదే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 200 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్ అంటే 25% 50 మార్క్స్. వేరే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్‌కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏం లేదు. వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చినా సరే ర్యాంక్ అనేది ఉంటుంది. ఇది ఈ ఎగ్జామినేషన్ గురించి. అండ్ డీటెయిల్ సిలబస్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు చూడండి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మీరు ఒకసారి వీడియోని పాస్ చేసుకొని మీరు ఈ సిలబస్ అంతా ఒక డీటెయిల్ చూడొచ్చు. అండ్ అదే విధంగా కింద డిస్క్రిప్షన్‌లో కూడా మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్.